హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పొటెన్షియల్ మీటర్. పొటెన్షియల్ మీటర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, అది ఎలా పనిచేస్తుంది, దాని వర్కింగ్ కండిషన్ ఎలా చెక్ చేయాలి, కనెక్షన్ ఎలా ఇవ్వాలి, దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్, పొటెన్షియల్ మీటర్ ఎలా ఉంటుందంటే ఈ పొటెన్షియల్ మీటర్లో 3 కనెక్షన్స్ ఉంటాయి. ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ సోర్స్ వోల్టేజ్, గ్రౌండ్. ట్రాన్సిస్టర్ ఎలాగైతే యూజ్ చేస్తామో సేమ్ అలాగే, కాకపోతే ట్రాన్సిస్టర్ వచ్చేసి స్విచ్ మోడ్లో పనిచేస్తుంది, ఇది వేరియబుల్ రెసిస్టర్ లాగా పనిచేస్తుంది. వీటిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అని అంటే, ఇండస్ట్రియల్లో వచ్చేసి పవర్ కంట్రోల్ యూనిట్స్, విఎఫ్డి, బ్రేకర్ టెస్టింగ్ యూనిట్స్, కరెంట్ కంట్రోల్ యూనిట్స్, ఫర్నస్, మెటల్ మెల్టింగ్ ఫర్నసెస్, లేదు అంటే హీటింగ్ ఛాంబర్స్, ఓవెన్లు, హీటింగ్ ఛాంబర్స్, టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి వాటికి కావాల్సిన సోర్స్ కోసం ఈ పొటెన్షియల్ మీటర్ అనేది యూజ్ చేస్తారు. కానీ ఈ పొటెన్షియల్ మీటర్ ఎక్కువగా యూజ్ చేసేది యాంప్లిఫైర్స్లో, డీజే యాంప్లిఫైర్స్, ఆడియో యాంప్లిఫైర్స్, వీటిల్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. మీ ఇంట్లో ఉండే టీవీ సౌండ్ సిస్టమ్స్లో కూడా ఈ పొటెన్షియల్ మీటర్ అన్నది ఉంటుంది. దీనికి ఎలా పనిచేస్తుంది, ఈ 3 కనెక్షన్స్లో గ్రౌండ్ అన్నది ఒకటి ఉంది చూసారా, అది 0. ఇన్పుట్ వోల్టేజ్ ఎప్పుడు కూడా అక్కడ వాడే డివైస్ని బట్టి 5 వోల్ట్సా 10 వోల్ట్సా అన్నది ఆ డివైస్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది వర్కింగ్ చేసే మెథడ్ ఏంటంటే, ఇందులో రెసిస్టెన్స్ వచ్చేసి 1 కిలో ఓం నుంచి 10 కిలో ఓం దాకా ఈ డివైస్ అయితే యూజ్ చేస్తారు. పొటెన్షియల్ మీటర్లో 1 కిలో ఓం నుంచి 10 కిలో ఓం దాకా కెపాసిటీ అనేది యూజ్ చేస్తారు. ఇది డిపెండెడ్ ఆన్ వర్కింగ్ ప్రిన్సిపల్. ఇప్పుడు సౌండ్ సిస్టమ్స్ ఇటువంటి వాటిలో అయితే 1 కిలో ఓం 2 కిలో ఓం పొటెన్షియల్ మీటర్ అనేది యూజ్ చేస్తారు. బట్ పవర్ కంట్రోల్ బోర్డ్స్, ఓవెన్స్, ఇటువంటి వాటిలో 10 కిలో ఓం దాకా అవసరాన్ని బట్టి మనం రెసిస్టెన్స్ అనేది యూజ్ చేద్దాం. కానీ శాంపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను 10 కిలో ఓం రెసిస్టర్ ఉన్న పొటెన్షియల్ మీటర్ గురించే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇన్పుట్ వోల్టేజ్ 10 ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్. అవుట్పుట్ సోర్స్ అన్నది వేరియబుల్గా తీసుకుంటాం, అది ఎలా అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. అదర్ సైడ్ 0 గ్రౌండ్ అనేది ఉంది. దట్ మీన్స్ 10 కిలో ఓమ్స్ రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఇటు పక్కన స్టార్టింగ్లో 10 వోల్ట్స్ అనేది ఉంది. ఈ అవుట్పుట్ సోర్స్ ఏదైతే ఉందో మనం పొటెన్షియల్ మీటర్ మూవ్ చేసినప్పుడు, అది స్లైడింగ్ కానీ రొటేషన్ కానీ మూవ్ చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ డైరెక్ట్గా టచ్ అవుతాయి. అంటే 10 వోల్ట్స్ ఇన్పుట్కి డైరెక్ట్గా టచ్ అయితే 10 వోల్ట్స్కి 10 వోల్ట్స్ సోర్స్ అన్నది అక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు మ్యాక్సిమం అవుట్పుట్ దాని నుంచి కావాలి అని కమాండ్ మనం డివైస్కి పంపిస్తున్నట్లు. లేదు 10 వోల్ట్ నుంచి కాస్త ముందుకెళ్ళి, అంటే 0 కిలో ఓమ్స్ దగ్గర ఉంది కాబట్టి 10 వోల్ట్స్ నుంచి కాస్త ముందుకెళ్ళి 1 కిలో ఓమ్, అంటే 10 వోల్ట్స్ నుంచి 1 కిలో ఓమ్, 0 వోల్ట్స్ నుంచి 9 కిలో ఓమ్. ఇలా ఇందులో చూపిస్తున్నాను చూడండి ఇమేజ్లో. ఈ విధంగా మనకి పెట్టినప్పుడు 10 వోల్ట్స్ కాస్త 9 వోల్ట్స్ అవుతుంది. అదే ఇంకా కొంచెం మూవ్ చేసాం, 1.5 కిలో ఓమ్ ఫ్రమ్ 10 వోల్ట్స్, 8.5 కిలో ఓమ్స్ ఫ్రమ్ 0 వోల్ట్, అంటే మిడిల్లో ఉంది. సో 1.5 వోల్ట్ అన్నది డ్రాప్ అవుతుంది. సో 8.5 వోల్ట్స్ అన్నది అవుట్పుట్ సోర్స్గా వెళుతుంది. ఈ విధంగా మనం మూవ్ చేసే కొద్దీ రెసిస్టెన్స్ పెరిగిన కొద్దీ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. కాబట్టి ఈ వోల్టేజ్ డ్రాప్ అయిన కొద్దీ వోల్టేజ్ తగ్గుతుంది, అప్పుడు సోర్స్ తగ్గుతుంది. అసలు ఏమీ లేదు, మనం సౌండ్ 0 చేస్తాము, లేదంటే అవుట్పుట్ సోర్స్ 0 చేస్తాము అనుకున్నప్పుడు పూర్తిగా ఈ సోర్స్ కనెక్షన్ ఏదైతే ఉందో రొటేషన్ ద్వారా కానీ స్లైడింగ్ ద్వారా కానీ అది గ్రౌండ్ వైపు తీసుకొచ్చి టచ్ కనెక్షన్ అన్నది గ్రౌండ్ వైపు కనెక్ట్ చేసి ఉంచితే దాని నుంచి వచ్చేది
జీరో వోల్టేజ్ కాబట్టి వోల్టేజ్ అవుట్పుట్ రానప్పుడు మనకి సోర్స్ అవుట్పుట్ కూడా రాదు. అదర్ సౌండ్ డివైజెస్లో, ఆడియో డివైజెస్లో సౌండ్ అవుట్పుట్ జీరో అయిపోతుంది. లేదు అదర్ ఎక్విప్మెంట్ ఓవెన్స్లో హీట్ అన్నది జీరో అయిపోతుంది. విఎఫ్డిలో ఫ్రీక్వెన్సీ అన్నది జీరో అవుతుంది. ఈ విధంగా మనం ఆ పొటెన్షియల్ మీటర్ యూజ్ చేసే ప్రతి చోట ఇదే మెథడ్లో పనిచేస్తుంది. కాబట్టి ఈ కనెక్షన్ ఇచ్చేటప్పుడు మీకు ఎటు రొటేషన్ అవ్వాలి, ఎటు నుంచి డౌన్ అవ్వాలి, ఎటు నుంచి హై అవ్వాలి అన్నది, గ్రౌండ్ ఎటు ఇవ్వాలి, ఇన్పుట్ వోల్టేజ్ ఎటు ఇవ్వాలి, సోర్స్ అన్నది ఎప్పుడు కూడా మిడిల్ కనెక్షన్లోనే ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మనం కనెక్షన్ అన్నది ఇచ్చుకోవచ్చు. పొటెన్షియల్ మీటర్ అన్నది ఈ విధంగా పనిచేస్తుంది. నేను చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ పొటెన్షియల్ మీటర్ గురించి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.